రైట్. ఈనాడులో చూస్తే ఈనాడులో ఏమైనా హైలైట్ కనబడుతున్నా? రైట్. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు నేటి మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చనంట. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర, బిల్లులు కేంద్రం వద్ద ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించి నిర్ణయం. కులగణన, రేషన్ కార్డుల పంపిణీ, యూరియా నిల్వలు, సాగునీటి ప్రాజెక్టుపై సమీక్షనంట. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక అందితే దానిపైన మంత్రివర్గం సమావేశంలో చర్చ. ప్రభుత్వ శాఖలో ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశం అంట. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, దీనికి ముడిపడి ఉన్న 42% బీసీ రిజర్వేషన్లపై సోమవారం మంత్రివర్గ భేటీలో కీలక చర్చ జరగనుంది. బీసీ రిజర్వేషన్లు పెంపునకు వీలుగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 285A సవరిస్తూ గవర్నర్ పంపిన ఆర్డినెన్స్ రాజ్భవన్లోనే ఉంది. అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన బీసీ బిల్లుపై ఏ నిర్ణయం వెలువడలేదు. మరోవైపు రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తయింది. ఏడాదిన్నరకు పైగా స్థానిక ఎన్నికలు జరగక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. వీటన్నిటి నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపైన మంత్రివర్గం చర్చించినట్టుగా తెలిసింది. రిజర్వేషన్ల విషయంలో జాప్యం జరుగుతుండటంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయం ఏదైనా తీసుకునే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కులగణనపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల కమిటీ ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీనిపై మంత్రివర్గ భేటీలో చర్చించి నివేదికలోని వివరాలను వెల్లడించే అవకాశం ఉందంటూ వార్త కనిపిస్తుంది. సో నేను చెప్పిన కదా, స్థానిక ఎన్నికల మీద కళ్ళలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నా. ఎవరైతే సర్పంచ్గా, ఎవరైతే ఎంపీడీసీగా, ఎవరైతే జెడ్పీటీసీగా పోటీ చేయాలి, గెలవాలి, ఊళ్ళల్లో మరి జిల్లాలో మండల స్థాయిలో ఓ ఎంపీడీ సాబ్, ఓ జెడ్పీటీ సాబ్, ఓ సర్పంచ్ సాబ్ అని పిలిపించుకోవాలని కలలు గారేటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తాయి ఈ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్లు, ఎప్పుడు బరిలోకి దిగాలి, ఎప్పుడు ప్రచారం చేయాలి, ఎప్పుడు ప్రజలతోటి ఓట్లు వేయించుకొని ప్రజాప్రతినిధిగా మరి ఆశీర్వాదం పొందాలని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక ఇది ఇట్టుంటే ఇంకొంతమంది ఈసారి 3 పిల్లల కూడా అవకాశం ఇస్తారా, 4 పిల్లల కూడా అవకాశం ఇస్తారా, ఈ 2 పిల్లల నిబంధన ఏమైనా ఎత్తేస్తారా అని చాలామంది ఆశపడుతున్నారు. మంచి పరపతి ఉన్నది, మంచిగా పైసలు ఉన్నాయి, కానీ పోటీ చేద్దామంటే 3 పిల్లలు ఉన్నారు. ఈ 2 పిల్లల నిబంధన ఎత్తేసి మరి ఎంతమంది ఉన్నా పోటీ చేసుకోవచ్చు అనే ఒక ఆ స్టేట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో, ఇస్తే నేను ఈసారి పోటీ చేసి మంచిగా సర్పంచ్నో, ఎంపీడీసీనో, జెడ్పీటీసీనో అవుతా అనేటువంటి కళలు కూడా చాలామందికి అంటున్నారు. ఆ అంశం మీద కూడా డిస్కషన్ చేయొచ్చు. 2 పిల్లల నిబంధనని ఎత్తివేసి 3, 4 ఉన్నా కూడా మీరు సర్పంచ్గా, ఎంపీడీసీగా, జెడ్పీటీసీగా పోటీ చేసుకోవచ్చు అనేటువంటి ఒక నిబంధన మీద కూడా ఇవాళ మరి రాష్ట్ర క్యాబినెట్ భేటీలో డిస్కషన్ చేసే ఛాన్స్ ఉన్నది. అండ్ దాంతోడు ఈ రిజర్వేషన్ల ఖరారు నేను చెప్పినా కదా, ఆర్డినెన్స్ ఏమో గవర్నర్ దగ్గర ఉన్నది, 42% బిల్ ఏమో పార్లమెంటు ముందున్నది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమో హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసిపోయాయి 4 రోజులు. మరి ఇప్పుడు ఏం చేస్తుంది? వాట్ నెక్స్ట్ ఏంటి? హైకోర్టుకు పోయి మరింత గడువు ఏమైనా అడుగుతుందా, లేదంటే పార్టీ పరంగా ఏమైనా టికెట్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు పోతుందా, ఏం చేస్తుంది? ఇప్పటికే స్వతంత్ర కమిటీ ఒకటి వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే ఈ స్వతంత్ర కమిటీ వేసినటువంటి ఆ నివేదికను కూడా ఇవాళ మరి ఇక్కడ ఈ భేటీలో డిస్కషన్ చేసేటువంటి అవకాశం మనకు కనబడుతున్నది. సో ఏదైతే ప్రైవేట్ సంబంధించి అంటే స్వతంత్ర కమిటీ వేసేటువంటి నివేదిక ఇక్కడ ఉంది చూడండి. స్వతంత్ర నిపుణుల కమిటీ ఇటీవల ప్రభుత్వానికి ఒక నివేదిక అందించిందట. ఆ నివేదిక మీద కూడా డిస్కషన్ చేసి ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, సర్పంచ్ ఎన్నికల్ని మనం ఎట్లా ముందుకు తీసుకుపోదామని ఒక ఆలోచన అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంట. ఇవాళ సాయంత్రం వెయిట్ చేస్తే మనకు ఏదైనా ఒక తీపి కబర్ అయితే సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల మీద రాష్ట్ర ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంటుంది. ఏం చేయాలనుకుంటున్నది, ఎట్లా ముందుకు పోవాలనుకుంటున్నది, ఏం చేస్తే బాగుంటుంది అనేది ఇలా సాయంత్రం వరకు తెలుస్తుంది. ఇప్పటికే స్వతంత్ర నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి నివేదికను డిస్కస్ చేస్తూనే ఇటు హైకోర్టుకు మరి గడువును పెంచమని అడిగేటువంటి ఆలోచన చేస్తూనే మరి ఎటువంటి నోటిఫికేషన్ను ఏ టైంలో ఇస్తే బాగుంటుంది, ఎట్లా ఇస్తే బాగుంటుంది, ఎట్లా ముందుకు పోతా అనే ఒక ఆలోచన అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంట. చూడాలి ఏం జరుగుతుంది ఇంకా అనేది. ఇక చూడండి ఇంకో వార్తన ఇక్కడ